చిన్నగా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధురాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసరికి మనం యూఎస్ఏలో సమ్మర్ అంటే ఏమైనా ఉన్నాయంటే ఫామ్స్కి వెళ్ళడమే. సరదాగా అట్లా తిరిగేసి ఏమైనా ఫ్రూట్ పికింగ్ చేసుకొని అట్లా వచ్చేయడం తప్పితే ఇంకా పెద్ద ఈవెంట్స్ అయితే ఏమీ ఉండవు అనమాట. సో ఈరోజు వచ్చేసరికి మనం బ్లేక్స్ ఫామ్స్కి వచ్చేసాము. ఇక్కడ ఫ్రూట్స్తో పాటు వెజ్జీస్ కూడా వెరైటీ ఆఫ్ వెజ్జీస్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ నేను ఓన్లీ యాపిల్సే ఉంటాయని అనుకున్నాను, బట్ వెజ్జీస్ కూడా చాలా ఉన్నాయి గైస్. సో మేమైతే యూఎస్లో ఫామ్స్లో డే ఎలా స్పెండ్ చేసాము అనేది చూపించడానికే ఈ వీడియో అనమాట. సో హోల్ ఫార్మ్స్ అన్నీ ఒక్క చోటే ఉంటాయి. జస్ట్ ఒక చిన్న డివిజన్స్ లాగా ఇక్కడ వెజ్జీస్ అక్కడ వెజ్జీస్ అని అలా డిఫరెన్షియేట్ చేసి ఉంటాయి అనమాట. సో ఇనిషియల్గా మనం అయితే ఇక్కడ ఏదైతే బోర్డు మీద ఉన్నాయో అవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ అనమాట. సో అవన్నీ అయితే నేను మీకు చూపిస్తాను. జోనాథన్ బ్రాండ్ స్వీట్గా ఉంటుందా? జోనాథన్ బ్రాండ్స్ ఇది చూడు సార్ ఎట్లా ఉన్నాయో, గుత్తులు ఉన్నాయి. అమ్మో ఎన్ని ఉన్నాయి, గుత్తులు ఉన్నాయి. బాగున్నాయి, రైట్గా పొడవున్నాయి కొంచెం. గుత్తులు అసలుకి తీగుందా, తుడుచుకొని తిను. తెయ్యగుందా? దీని మీద అయితే బెటర్ ఉన్నాయి కదా. అది సాయంత్రం వెళ్ళేసరికి అదంతా నిండిపోయేది కూడా. చిన్నగా ఏంటరా బాబు వీడియో ఒకటి ఆయన ఇట్లా ఊపంగానే సగం బడ్డే కింద. గైస్ యాపిల్స్ గైస్, ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు గైస్. ఇక్కడ కొరికేసి కింద పడేసినా కానీ ఎవడేవండు. సో ఇలాంటివి మన స్ట్రీట్స్లో కూడా చాలా ఉంటాయి గైస్. బట్ ఇక్కడికి వచ్చి కొంచెం పిక్ చేసుకుందామని వచ్చాం. యూఎస్ లో ఆపిల్ పికింగ్ వేస్ట్. మీరే కోసారు. ఇదిగోండి గైస్, ఇది చూసారా అసలు ఎన్ని కింద పడేస్తున్నాయో అన్నీ. ఇప్పుడు ఈ కింద పడేసినవి అన్నీ మొత్తం సైడర్కి వెళ్ళిపోతాయి. చూడు ఎంత నీట్గా అయిపోయిందో తుడిచిన తర్వాత. అక్కడేమో ఇంట్లో ఉన్నాయి. అసలు ఎన్ని కింద పడేస్తున్నాయో. ఇదంతా మెక్స్టీన్ ఇష్టం. Hey guys. ఇప్పుడు చిన్నది కొద్దాం. సో ఇక్కడి వరకు అయితే రెడ్ యాపిల్స్ అండ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ యాపిల్స్ అయితే మనం చూసాం కదా. ఇక్కడికి వచ్చేసరికి గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి గైస్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.
సో ఇంకా మన ఓపిక అనమాట, ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు అక్కడ. అండ్ మనకి లాస్ట్లో కవర్ ఏదైతే ఇచ్చారో అది వే చేసి ఇంత అమౌంట్ అని పే చేస్తాం అనమాట. సో బేసికలీ వీడు ప్రైజింగ్ ఎలా పెట్టాడంటే గైస్, హోల్ బ్యాగ్ అయితే మనం $28 తీసుకుంటాడనమాట. అది ఏదైనా అవ్వచ్చు, వెజ్జీస్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు. మీడియం సైజ్ బ్యాగ్ అయితే అరౌండ్ $24 అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నాడు. హాఫ్ బ్యాగ్ అయితే వచ్చేసరికి $19 అయితే తీసుకుంటా ఉన్నాడు అనమాట. సో అది మన ఇష్టము, ఏవి పిక్ చేసుకోవాలి, ఎంత తీసుకున్నాం అనేది మనం. కాకపోతే యాపిల్స్ సెపరేట్ కాస్ట్, వెజ్జీస్ సెపరేట్ కాస్ట్ అనమాట. అండ్ ఈ అమెరికన్స్కి అయితే అట్లాంటి బండుల్లో వెళ్ళి ఫార్మ్స్ చుట్టూ తిరగడం అదొక సరదా. మన ఇండియాలో అది ప్రిటీ కామన్, అసలు వాళ్ళకి అదొక సరదా అన్నమాట. ఇప్పుడైతే మనం టొమాటోస్ అండ్ బ్రింజల్ ఫామ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే చాలా టమాటోస్ ఉన్నాయి గైస్. సో ఆఫ్టర్ టేకింగ్ టమాటోస్ ఇవన్నీ చూసినాక నాకు ఏమనిపించిందంటే డెఫినెట్గా టమాటో పచ్చడి అయితే పెట్టాలని అనిపించింది. అలా అయితే మేము కొన్ని అయితే టమాటోస్ పిక్ చేసుకున్నాము. గ్రీన్ బీన్స్ తినొచ్చు, అండ్ ఇక్కడ చూసారా బ్రాక్లీ అనమాట, ఇది బ్రాక్లీ ఫార్మ్స్. సో బ్రాక్లీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలా ఫ్రెష్గా అలా కోసుకొని వచ్చి స్టీమ్ చేసుకొని లేకపోతే గ్రిల్ చేసుకొని తింటే అది వేరే లెవెల్ టేస్ట్ అయితే అనిపిస్తుంది అనమాట. ఎట్లయినా ఫామ్ ఫ్రెష్ వెజ్జీస్ కానీ చాలా బాగా అనిపిస్తాయి గైస్. అండ్ ఇక్కడ మీరు చూస్తే జుక్కుని అనమాట ఇదంతా. సో నాకు యూజువల్లీ జుక్కుని అంటే చాలా ఇష్టం గైస్, చాలా బాగుంటుంది అది. మనం దీంతో రకరకాల వెరైటీస్ చేసుకోవచ్చు. అండ్ ఇండియన్ స్టైల్లో జుక్కుని పచ్చడి చేసుకున్న చాలా బాగుంటుంది. అండ్ చాలా వెజ్జీ స్టిర్ ఫ్రైస్లో వీటిలో అన్నిట్లో యూస్ చేయొచ్చు అనమాట. పిల్లలకి కూడా పెట్టినా చాలా మంచిది. సో నేనైతే నా కోసమే తీసుకుంటున్నా జుక్కుని అయితే ఇక్కడ. ఫైనలీ ఆర్ ఫేవరెట్ పార్ట్, రాస్బెర్రీ పికింగ్ గాయ్స్. ఓ చాలా కలర్ఫుల్ ఉండే. ప్రస్తుతానికి తీసుకున్నాం. ఇదంతా నింపాలి, ఇప్పుడు ఈ సచ్ అంతా నింపాలి ఇంకా. లెట్స్ గో మ్యాన్. అండ్ ఇక్కడ వచ్చేసరికి క్యాప్సికమ్స్ ఉన్నాయన్నమాట. సో బేసికలీ నాకేమనిపించిందంటే బయట మనం ఇట్లా ఫామ్లో మనం ఇంత కాస్ట్ అని చెప్పేసి వెరైటీ ఆఫ్ వెజ్జెస్ అన్నీ వేసుకుని రావడం చాలా బెస్ట్ అనిపించింది గైస్. రాదర్ దాన్ ఇక్కడ ఫామ్ ప్రైజెస్కి బయట ప్రైజెస్కి కంపేర్ చేస్తే ఇది చాలా బెస్ట్ అనిపించింది మాకు. సో ఇది వచ్చేసరికి సైడర్ మిల్ అనమాట. ఇక్కడ సైడర్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఒక చిన్న స్టోర్ లాగా, ఒక చిన్న హ్యాంగ్అవుట్ ప్లేస్ లాగా డిఫరెంట్ స్టాల్స్ పెట్టి అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ ఒక స్టాల్లో ఏంటంటే మనకి యాపిల్ సైడర్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇక్కడ చూస్తే హాలోవిన్ ఈజ్ వెరీ క్లోజ్. సో మొత్తం పంకిన్స్ అనేవి అయితే పెట్టేశాడు. యాక్చువల్లీ ఇలాంటి ఫార్మ్స్ దగ్గర మనం ఫోటోషూట్స్ కూడా తీసుకోవచ్చు. చాలా అమేజింగ్ అయితే ఉంటాయి గైస్. అండ్ ఒక వైబ్ ఇస్తుంది అనమాట, హాలోవిన్ వైబ్. మనం ఏవైతే అక్కడ ఫామ్స్లో చూసామో అవన్నీ సపరేట్గా ఇక్కడ కూడా అమ్ముతారు అనమాట. ఫ్రూట్స్, వెజ్జెస్ అవన్నీ సపరేట్గా. ఎవరైనా మిస్ అయితే అవి ఇలా పిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడైతే కొన్ని ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్ పెట్టారు. ఫామ్లో హల్సిపోయి వచ్చి హ్యాంగ్అవుట్ ఏరియా లాగా కొంచెం అట్లా. అండ్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. మనం ఇవి కూడా పిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇఫ్ యూ మిస్ ఆన్ సంథింగ్ ఇన్ ద ఫార్మ్స్.
అండ్ ఈ యాపిల్స్ నుంచి వెజ్జీస్ ఆర్ వేటి నుంచి చేసిన వైన్స్, బీర్స్ ఇట్లాంటివి కూడా అమ్ముతారనమాట అక్కడ. అండ్ యూ కెన్ ఆల్సో టేస్ట్ చేసి మీకు కావాల్సిందైతే తీసుకోవచ్చు ఆల్కహాల్ తాగాలనుకునే వాళ్ళకి. అండ్ ఇక్కడైతే చాలా పంకిన్స్ ఉన్నాయి గైస్. ఆ ఫేవరెట్ పార్ట్ ఇస్ పంకిన్స్. మంచి ఫొటోస్ దిగితే చాలా బాగా వస్తాయి. అండ్ చాలా హ్యాపెనింగ్ అనిపిస్తుంది అనమాట. ఇట్లాంటి ప్లేసెస్లో చాలామంది వస్తారు. అందరూ వీకెండ్స్లో మంచి ఫన్ కోరుకుంటారు కదా, సంథింగ్ లైక్ దట్. ఇంకా గిఫ్ట్ షాప్స్, ఇట్లా డిఫరెంట్ స్టోర్స్ అయితే అక్కడే ఉంటాయి, చిన్న చిన్న స్టాల్స్ లాగా. ఇదిగో మ్యాన్. ఓ హార్డ్ సైడ్ సో మేమైతే ఇవైతే షాప్ చేసాం గైస్. రాస్బెర్రీస్ అండ్ ఈ వెజ్జీస్ అండ్ యాపిల్స్ అయితే తీసుకున్నాము. సో అంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ గైస్, బాయ్.